నమస్కారం. నేను మీ డాక్టర్ చిన్నమై లంజిరెడ్డిని. గ్రాడ్యుయేట్స్ సమస్యల పరిష్కారానికి మీ గొంతుకనే వస్తున్నాను. మీ మద్దతు నాకు అందించి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. భారత్ మాతాకి జై. ఈరోజు హైడ్రా స్థాపించిందే బీఆర్ఎస్ చేసినటువంటి చెత్త వల్ల చేయాల్సి వచ్చింది. ఎందుకంటే అప్పుడు విపరీతమైనటువంటి దందాలు చేశారు, ల్యాండ్ అన్ని ఆక్రమించుకున్నారు, అక్రమ నిర్మాణాలు చేసింది, ఆ పర్మిషన్లు ఇచ్చింది మొత్తం కూడా బీఆర్ఎస్ అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు పేదవాళ్ళు ఇల్లు కొట్టడం వల్ల ఏముంది చెప్పండి. పేదవాళ్ళకి ఇల్లు, ఇప్పుడు పేదవాళ్ళు ఇట్లా రోడ్డు మీద వేసే కన్నా కొత్త ఇల్లు మేము కట్టించినవి ఉన్నాయి, లక్షల ఇల్లు ఉన్నాయి. అలా చేర్చింది ఒప్పియండి వాళ్ళని. లేదు, ఏ ప్రాంతంలో వాళ్ళు అలవాటు పడి ఉంటారు అక్కడే ఉపాధి అవకాశాలు ఉంటాయి వాళ్ళకి దగ్గర దగ్గర. మరి మీరు ఎందుకు ఇవ్వలేకపోయారు సార్ శ్రీనివాస్ గౌడ్ గారు? అంటే మీరు అన్ని ఇల్లు కట్టించారు, మీరు ఎందుకు ఇవ్వలేకపోయారు? దానికి ఏమైనా బలమైన కారణం ఉందా? కట్టించారనే మంచి పేరు మీకుంది, కానీ ఇవ్వలేకపోయారనే చెడ్డ పేరు కూడా మీకు. ఇచ్చే లోపల ఎలక్షన్ కోడ్ వచ్చేసింది, ఎలక్షన్ తర్వాత ఇద్దామనుకున్నాం. కానీ ఇట్లా ఎలక్షన్లు తారుమారుతాయి అని అనుకోరు. ఇట్లా ప్రజలు తొందరగా నమ్ముతారు అనుకోరు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటే అనుభవించారు కదా అందరూ ఎన్నో సంవత్సరాలుగా. అరే పార్టీ ఎట్లా చేస్తుంది, కర్ణాటకలో చేస్తుందా కనుక్కోలేకపోయారు, కర్ణాటకలో అవుతుంది అని. వాళ్ళ మాటలు నమ్మిండ్రు, పూర్తి స్థాయిలో నమ్మి ఏమైందంటే ఇవాళ ఈ స్థాయికి వచ్చింది. ఓకే సరే, ఓకే సరే, పూర్తి స్థాయిలో నమ్మారు కాంగ్రెస్ పార్టీని అనుకుందాం. కానీ మరి పార్లమెంట్ ఎలక్షన్స్లో మీకు కనీసం సింగిల్ సీట్ కూడా రాకపోవడానికి ఏ విధంగా చూడొచ్చు? ఇప్పుడు ఎలక్షన్స్ అసెంబ్లీ కాగానే పార్లమెంట్ వచ్చింది. ఇప్పుడు పెట్టమని చెప్పండి పార్లమెంట్ ఎలక్షన్, ఏదైనా బై ఎలక్షన్ రాజీనామా చేయాలి నిరూపించుకోవడానికి. ఇప్పుడు ఎందుకు అంతెందుకు, ఇప్పుడు 10 బై ఎలక్షన్స్ రాబోతున్నాయి. స్పీకర్ గారి దగ్గర ఉంది, డిస్క్వాలిఫై చేయమని చెప్పాలని ఇమీడియట్ ఎలక్షన్ పెట్టమని. ఎలక్షన్ పెట్టి ఆ ఎలక్షన్ మీద రెఫరెండం అనుకోమనండి, లేకపోతే ఏదన్నా ఛాలెంజ్ చేయమనండి. 10 ఏళ్ళ పరిపాలనలో మార్పు 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 అంటే ఏదో మార్పు అనుకున్నారు, మార్పు వస్తుంది అనుకున్నారు. ఇమ్మీడియట్గా పార్లమెంట్ ఎలక్షన్ కూడా వచ్చినప్పుడు అప్పుడు ఏం చూసినప్పుడు మొత్తం నేషనల్ మొత్తం కూడా కాంగ్రెస్ బీజేపీ చూసింది. ప్రధానమంత్రి రాహుల్ గాంధీయా మోడీ, ఇద్దరిట్లో ఎవరని చూసిండ్రు. ఇద్దరిట్లో ఎవరు చూసి మోడీ గారిని చూజ్ చేసుకోవడం జరిగింది. మేము ఆ ప్రధానమంత్రి స్థాయికి వరకు లేదు, జాతీయ పార్టీ అయినా మేము గెలిచింటే వేరే ఉండే. మేము ఓడిపోవడం, దేశంలో 2 విడిపోయినాయి, కాంగ్రెస్ అనుబంధ పార్టీలు, బీజేపీ అనుబంధ పార్టీలు. ఆ 2 కూటమి బీజేపీ వైపు ఒక చూపింది. ఆ రోజు పార్టీలకు అతీతంగా ఇప్పుడు మా పార్టీకి వేసిన వాళ్ళు కూడా ఎంపీ వచ్చేవరకే మన సార్ ఏం ప్రధానమంత్రి కాదు కదా, ఇద్దరిలో ఎవరైతారు అని అట్లా పోయి మా క్యాడర్ కూడా కొంతమంది చేసిండ్రు. అంతేనా? లేకపోతే ఇక చాలే కేసీఆర్ని చూసిన మీకు చాలే, కొంతమంది అటు పోయినరు, కొంతమంది ఇటు పోయినరు, కొంతమంది రాహుల్ గాంధీ వైపు. కానీ బీజేపీతో లోపాయికారి ఒప్పందం ఏదో ఉందని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అందుకని మీ వ్యతిరేక ఓటు అంతా కూడా బీజేపీకి సపోర్ట్ చేస్తారు. బీజేపీ వాళ్ళు ఏమో కాంగ్రెస్తో ఒప్పందం అంటారు, కాంగ్రెస్ ఏమో బీజేపీతో ఒప్పందం అంటారు. ఏ పొలిటికల్ పార్టీ అయినా బతకాలని కోరుకుంటుంది, కానీ ఏ పొలిటికల్ పార్టీ అయినా స్వతంత్రంగా నిలబడాలని కోరుకుంటుంది, కానీ ఇంకో పార్టీతో కలిసి చేస్తుందా చెప్పండి? కామన్ సెన్స్ కొద్దిగానే ఉండాలి కదా. ఓకే, సో ముఖ్యంగా చూసుకుంటే మరి ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి శ్రీనివాస్ గౌడ్ గారు. మరి ఏంటి కనీసం మీరు ఇప్పుడు 3 ఎమ్మెల్సీ ఎన్నికలకి సంబంధించి 1 గ్రాడ్యుయేట్ 2 టీచర్స్ అనుకుంటా. సో ఏంటి అసలు మీరు అసలు క్యాండిడేట్నే పెట్టలేకపోయారు? ఎందుకు భయపడుతున్నారా ఏంటి? గెలవలేమేమో, ప్రజల నుంచి మనకి వ్యతిరేకత వస్తుందేమో. భయపడుతున్నామా లేదనేది రేపు 10 మంది డిస్క్వాలిఫికేషన్ వాళ్ళ దగ్గర ఉంది, జస్ట్ సంతకం పెట్టమనో తెలుస్తుంది. భయపడేది ఎవరు భయపడుతుంది? వాళ్ళు ఎలక్షన్లు వస్తే చిత్తు అవుతామని వాళ్ళు భయపడి ఆ ఫైల్ దగ్గర వేసుకొని కూర్చున్నారు. కోర్టులో పోయి స్టే వేసుకోవడానికి కోర్టును ప్రొలాంగింగ్ చూస్తున్నారు. నిజంగా గవర్నమెంట్కు దమ్ముంటే యాక్సెప్ట్ చేసి ఎలక్షన్ పెట్టమని, లేదు అందులో సగం చేయమని, 10 మంది 5 మంది డిజాల్వ్ చేయమని, వాళ్ళని డిస్క్వాలిఫై చేసి వాళ్ళని ఎలక్షన్ పెట్టమని చెప్పండి. అప్పుడు తెలుస్తుంది ఎవరు అన్నది. సో ఉప ఎన్నికలకైతే మీరు సిద్ధంగా ఉన్నారు? ఖచ్చితంగా 100%. కోర్టుకు పోయిండ్రు కదా మా నాయకుడు కేటీఆర్ గారు, కోర్టులోనే పోయిండు, కోర్టులోనే ఫైట్ చేస్తారు. కోర్టు కూడా ఈరోజు ఏం చెప్పింది? సుప్రీంకోర్టు ఇది మా పరిధిలో లేదు, ఇది విచక్షణారహితాలన్నీ కూడా మొత్తం కూడా స్పీకర్ గారి చేతిలోనే ఉంటాయి, వాళ్ళు మీరు తేల్చుకోండి అని చెప్పేసి మాట్లాడారు. సో మరి ఇప్పుడు ఈరోజు నిజంగా ఎలా వస్తాయి అనుకుంటారు? ఉప ఎన్నికలు ఎలా వస్తాయి అనుకుంటారు మీరు చూస్తారు కదా, వస్తాయి, రావాలి కదా. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది కదా, రావాలి, వస్తాయి. ఓకే, వస్తాయి. వాళ్ళ ఈ గవర్నమెంట్కు లేదు మేము చాలా బలవంతులం, ప్రభుత్వం మా వెంబడి ఉంది ప్రజలందరూ అనుకుంటే ఒక్కటి ఏమని అందులో ఉప ఎన్నిక ద్వారా తెలిసిపోద్ది ఏమని చెప్పి ఆ ఒక్క ఎలక్షన్
ఏదన్నా పెట్టుకోండి, ఇక రెఫరెండం అనుకోండి, మీరు ఏ ఛాలెంజర్ని తీసుకుని మేము స్వీకరిస్తాం. ఓకే. ఎందుకు మీరు డిజాల్వ్ చేయమని చెప్పండి, లోకల్ బాడీలో మీకే మొత్తం నిలబెట్టిస్తాం, మా క్యాండిడేట్ కూడా పెట్టాం, మీరు డిజాల్వ్ చేసి ఎలక్షన్ రండి.